విశ్వావసు వీణను బృహతి అంటారు. ఈ సంవత్సరం పేరు విశ్వావసు కదా. ఆయన గంధర్వుడు అండి విశ్వావసుడు. గంధర్వుడు. అలాగే తుంబురుడు, సంగీతానికి ఆయన తుంబురగానం అసలు చాలా మాధుర్యంగా ఉంటుందట. సామవేదంలో ఎక్కువ చెప్తారు తుంబురుడు గురించి. ఈ తుంబురుని వీణను కళావతి అని పిలుస్తారట. కళావతి. అలాగే నారద మహర్షి యొక్క వీణను మహతి అని పిలుస్తారు. ఇప్పుడు వాయిస్తూనే ఉంటారు కాబట్టి ఇలా తగుల్చుకుని ఉంటారు. ఆ నారద మహర్షి యొక్క వీణ పేరు మహతి. ఇక్కడ మనం చెప్పుకున్న నామం ఏంటి? కచ్చపి. సరస్వతీదేవి యొక్క వీణని కచ్చపి అంటారు. ఆ వీణలకి చూసారా ఎలాంటి పేర్లు, ఎలాంటి మాధుర్యాన్ని పలికిస్తూ ఉంటాయో. అవతి, మహతి, బృహతి, కళావతి, కచ్చపి.